आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। जिले सिद्दीपेट के दुब्बाका मंडल के रघुतमपल्ली गांव में यूरिया की किल्लत से किसान शदीद मुश्किलात का शिकार है। 2 दिन से किसान खाद के इंतजार में रहे, लेकिन यूरिया की बोरियां ना मिलने पर जूते कतार में रखकर अपनी बेबसी का इजहार किया। अब तक सप्लाई शुरू ना होने पर किसानों ने सख्त अफसोस और मायूसी का इजहार किया। किसानों का मुतालबा है कि हुकूमत फौरी तौर पर यूरिया फराहम करके इनकी मदद करे। ఐదు గంటలకు వచ్చినాం సార్ మేము మా రోజుల కోసం మబ్బులు 5 గంటలకు వచ్చిన ఈయనే వండుకున్నాయి. ఇక మన సంవత్సరం లేవు ఏం లేవు. పొలం కలిసి నెల అవుతుంది, నాటేసి 2 నెలలు అవుతుంది. వచ్చినాం పండుకున్నాం. ఈడ ఇక మన దొరకలేదు, ఏం దొరకలేదు. పక్కల 3 రోజులు లైన్ కట్టినాం, ఆడగొట్టుకున్నారు. ఇక ఆడికెళ్ళి రగతం పల్లెకత్తి ఈడ మంది ఇస్తలేదు. సార్ ఊరియా సంచులు కావాలి. 8 గంటల నుంచి ఇవాళ రాగా తిండి నీళ్ళు అన్నం నీళ్ళు ఎండలు వస్తాము. ఊరే సంతలకు లైన్ కట్టి రఘోతం పల్లె వస్తాము. నీళ్ళు లేవు, నిప్పులు లేవు. ఇక 100 10 రోజులు ఎండలు ఏడుతున్నాము. మరి ఎప్పుడు వస్తుందో లారీ, ఏ టైంకి వస్తుంది? వస్తుందా రాదా చెప్పు. ఊరే సంతలు కావాలి, ఊరే సంతలు. మరి వస్తున్నాయా రావా? మరి పొమ్మంటారా? ఏదో ముచ్చలు చెప్పు. ఇంకా పోయేదాను కానీ ఎండలు వస్తాను. రైతుల మనటోళ్ళము గింతమంది నెగ్లెక్ట్ చేస్తే ఉడక రేవంత్ రెడ్డి ప్రభుత్వం గింత ఒక్క సంచి ఊరియా రావాలంటే పొద్దున్న నుంచి ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం వ్యవసాయం విడిచిపెట్టి ఆగు. 3 రోజులు అవుతుంది. రఘుతంపల్లి ఆకారము గోసాన్పల్లి ముగు 3 ఒకటే లారీ వస్తుందంటే లారీ బంద్ చేసుకొని ఆడ ఎన్నో పోలీసు వాళ్ళు ఆపుకొని పంపించపోవడము, దేవరెడ్డిని తిట్టుడు వేస్ట్. ఇది ఎందుకు మాకు నెగ్లెక్ట్ చేసుడు? మేము పైసలు ఇవ్వకనా రైతులం కాదా? అదే గవర్నమెంట్ రేటుకు నేను అదే ఇది ఏది మన ఊరే సంచులు వస్తా 270 కాడికే వస్తా, 270 కాడికి వస్తా. లారీ రాని ఇప్పుడైనా పైసలు కడతా. లారీ వచ్చినాక ఆడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదేనా? ఎప్పుడు నెగ్లెక్ట్ చేసుడు. పాపం ఒక్కరు 3 రోజులు అన్నం తినక పాపం ఆడోళ్ళు నేను తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నా, బబ్బులతోని తీసుకొచ్చి ఇస్తే. వరి నాట్లు వేసి 2 నెలలు కావాల్సింది. ఇంతవరకు ఒక ఊరే బస్స కూడా లేదు. దుబ్బాకెళ్తే లైను 1000 మంది ఒక లారీకి లైన్ కడుతున్నారు. దగ్గర ఉన్న గ్రామాలకే అందుతున్నది. కనీసము మాలుమూల గ్రామాలకు ఒక 3 గ్రామాలకు ఒక లారీ పంపించేసి సొసైటీ ఒక 3 రోజులకు మంచికి 2 సంవత్సరాలు ఇచ్చినా గానీ ముందుగా వేసుకున్న చేన్లకు కొంచెం సరిపోతుండే. అంటే దపల వారిగా 10 రోజులకు ఒక లారీ, ఒక 3 రోజులకు ఒక లారీ ఇస్తే సరిపోతుంది. ఈ మారుమూల గ్రామ వాళ్ళు, ముసలి వాళ్ళు, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, పేషెంట్లు వీళ్ళందరూ వెళ్ళి ఎక్కడి నుంచి ఎట్లా తీసుకొచ్చుకుంటారు? మబ్బుల 3 గంటలకు 2 గంటలకు పోయి అక్కడ పరిగాడుపులు కాస్తుంటే అక్కడ ఉన్న దగ్గర విలేజ్ వాళ్ళకే దొరుకుతున్నాయి. దూరం ఉన్న విలేజ్ వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి? ఏం దొరకట్లేదు. దానికి ఏం పిచికారీ చేయాలి, ఏం చేయాలి? మాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు లేరు, శాస్త్రవేత్తలు చెప్పిన వాళ్ళు లేరు. వరంతా నాశనం అయిపోతుంది. మా గవర్నమెంట్ మాకు ఎలాంటి డబ్బు ఇవ్వకుండా సరే మా పంట మేము సమృద్ధిగా పండించుకొని మాకు ఎరువులు సరఫరా చేస్తే సరిపోతుంది. ఈ సహాయం చేయనప్పుడు గవర్నమెంట్ ఉండేందుకు, మాకు సరఫరా లేనప్పుడు 3 రోజుల నుంచి వచ్చేసి లేడీస్ వాళ్ళకి నీళ్లు లేదు, అన్నం లేదు, ఏది లేదు, పడుకొని ఒక్కొక్కరు అడ్డమడిపోతున్నారు. వాళ్ళకి నీళ్ళు అందించడం లేరు, ఇక్కడ సప్లై చేసడం లేరు. గవర్నమెంట్ వ్యవస్థ లేదు, ఇక్కడ పట్టించుకుని లేరు, కరెక్ట్ టైం వస్తుందని చెప్పేవాళ్ళు లేరు. ఏవో పట్టించుకునే దాఖలే లేవు. డీడీలు కట్టేసి నెలలు అవుతున్నాయి. ఇక్కడ డీలర్స్ కూడా సరఫరా వస్తుందా లేదా అని చెప్పింది లేదు. మన గోదాంకి పోయింది బండి అంటుండ్రు, నేను ట్రాన్స్పోర్టర్ అంటుండు, నేను రాత్రి అలాంటి ఇచ్చామంటుండ్రు, ఇంకా ఏం కాలేదంటారు. వాళ్ళేం బ్రిడ్జి మీద అంటారు, ఒకళ్ళేం తిమ్మాపూర్ నుంచి బయలుదేరుతుంది అంటున్నారు. వీళ్ళందరూ రాత్రి చిక్కనే పడుకున్నారు. వీళ్ళ సంగతి ఏంది? వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ చైన్లు ఏంది? చైన్లు వేసుకున్నానికి పెట్టుబడి కూడా రాదు. ఇది చేలు కోయడానికి ఎట్లా? ఈ పంట పండడానికి, ఈ పురుగుల నాశనానికి దీనికి డబ్బులు లేవు, దేనికి లేవు. ఇది తిరగడానికే కష్టం అయిపోతున్నాయి. ఇట్లా ప్రభుత్వం నిర్లక్ష్యమా, సెంట్రల్ గవర్నమెంట్ నిర్లక్ష్యమా? ఇది ఆలోచన చేసుకొని మా రఘువతపల్లి 3 గ్రామాలకు కనీసం ఒక 3 లారీలను పంపిస్తే మేము ఒక రేవంత్ రెడ్డిని కానీ ప్రతి ఒక్క అందరినీ కూడా మేము గౌరవించేసి స్వాగతిస్తాం. ఈ వారం రోజుల్లోపు మాకు ఒక 2 రోజులకు ఒక లారీ మాకు పంపిస్తే ఇవన్నీ తిప్పలు తప్పుతాయి. మా ప్రజలు ఏమంటే వ్యవసాయం చేసుకుంటలేరు, బళ్ళ దగ్గరికి వెళ్తలేరు, దుడ్డల దగ్గరికి వెళ్తారు, బర్రెపాలు కూడా ఎక్స్పెక్టేషన్.
వీటి గురించే రాత్రి పొద్దున నుంచి రాత్రి వరకు ఇక్కడే పడుకొని ఉంటుండ్రు. ఒక్కొక్కరికి తెలుసా అన్నం లేదు, ఏం లేదు, వాళ్ళకు తాగిపోయడానికి ఏది లేదు. ఈ మాల్మూర గ్రామంలో ఏం దొరుకుతుంది? వాళ్ళు డబ్బులు పెట్టుకుని వచ్చి నడుచుకుంటూ వచ్చిండ్రు. బస్సులు లేవు, బస్సులు కూడా నడచలేవు, ఏవి లేవు. కొందరు బండ్లు ఉన్నాయి, కొందరు బండ్లు లేవు, కొందరు హార్ట్ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ చచ్చిపోతే గవర్నమెంట్కు మంచిగా అనిపిస్తుందా? వెంటనే ఇలాంటి సమస్య లేకుండా 2-3 రోజుల్లోపు మొత్తం పరిష్కారం చేయాలి. ఫస్ట్ మంచికి 2 సంవత్సరాలు ఇచ్చేసి తర్వాత మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ లారీ తీసుకొచ్చి మళ్ళీ మంచికి 2 సంవత్సరాలు ఇచ్చేసి దెబ్బల వారీగా ఒక యూరియా కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. ఈ ప్రజలందరూ ఈ యూరియా గురించి ఎదురు చూస్తున్నారు. ఇంతమంది ప్రజలు దేనికని రాలేరు, యూరియా గురించి వచ్చిర్రు. తద్వారా స్పందించి సహకరించాల్సిందిగా గవర్నమెంట్ని కానీ ఈ ఏఓ కానీ పై అధికారులను కానీ మేము కోరుచున్నాం. దయచేసి ఈ ప్రజల తరఫున ఈ ప్రజల డిమాండ్ను మీరు మన్నించవలసిందిగా మీ ద్వారా మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం.